తినని ఎడల బలము ఆత్మకు లభించుట ఎట్లు అన్నారు కదా. కనుక వాక్యం అనే ఆహారాన్ని భుజించడానికి పరుగున రండి. ఆయా స్థలంలో ఉన్నవారు వచ్చి కూర్చుని వాక్యాన్ని వినాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. మరి ఈ సమయము మరి విజయధర గారికి అప్పగిస్తున్నాం. అందరికీ మరణాత. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. యాలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడి మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన. మహిమ కలిగిన మహోన్నతమైన మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనములు, స్తుతులు, ప్రణుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, బైబిల్ మిషన్ సభలు ఏర్పాటు బైబిల్ మిషన్ పక్షముగా మర్రిపూడిలో తండ్రి 2 రోజులు విజయవంతముగా జరిగించి, దేవా చివరి రోజు రాత్రికాల కూడికలో ప్రభువా నీ వాక్యమును అందించడానికి మేము నిలబడి ఉండగా, దేవా మీరు మా మాటకు మాటయుండి నీ బిడ్డలకు ఎటువంటి వాక్యవర్తమానం అవసరమో అటువంటి వాక్యవర్తమానము మీరు మాకు అందించుమని వాక్యమై మా మధ్య ఉన్న యేసునామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ప్రభునందు ప్రియులారా, మన ప్రభు అయిన యేసు ప్రభు యొక్క కృపా సమాధానములు మనకెల్లరకు కడుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే 2 వ్యక్తులను మీకు ఈరోజు పరిచయం చేయాలని నేను తలంచుతూ ఉన్నాం. దేవుని యొద్దకు వచ్చిన వారులారా, అసలు క్రైస్తవ్యము యొక్క పునాది ఏంటంటే, క్రైస్తవ్యము యొక్క పునాది రక్తపు పునాదితో ప్రారంభమైన క్రైస్తవ్య వ్యవస్థ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ క్రైస్తవ వ్యవస్థలో 2 రకములైన మనుషులు మనకు కనబడతారు. ఈ 2 రకమైన మనుషులలో నీవు ఏ రకమైన మనుషుడై ఉన్నావో ఈరోజు మీరందరూ కూడా పరిశీలన చేయాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్క మాట పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకుంటే గనక, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథములో ఒకసారి మనం చూస్తే గనక దినవృత్తాంతాల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ మాటను మనం చదువుకుంటే గనక, దావీదు దండు దేవుని సైన్యము వలె మహాసైన్యమగునట్లు ప్రతి దినము అతనికి సహాయము చేయువారు అతని యొద్దకు వచ్చుచుండిరి. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథములో 2 వ్యక్తులను ఈరోజు మీకు పరిచయం చేస్తూ ఉన్నాం. ఒకటి ఎవరంటే దావీదు, రెండో వారు ఎవరంటే సౌలై ఉన్నాడు. కాబట్టి దావీదు ఎలాంటి వారంటే, దావీదు దేవుని ఆత్మ పొందిన వాడై ఉన్నాడు. సౌలు ఎలాంటి వారంటే, సౌలు దయ్యపు ఆత్మ పొందిన అన్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దావీదు రాజ్యమునకు సౌలు రాజ్యమునకు ఉన్న వ్యత్యాసములో దేవుని సహాయము ఎవరి యొద్ద ఉన్నదన్నది ఈరోజు మనం అందరము కూడా వినవలసిన వాక్యం అయి ఉన్నది. కాబట్టి దేవుడు దావీదుకు తోడై ఉన్నారు. కాబట్టి సౌలు రాజ్యము అంతకంతకే అణిచివేయబడుతూ ఉంది. కానీ
దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు కాబట్టి దావీదు రాజ్యము అంతకంతకే ప్రబలునట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఎందుకు ఈ మాట అన్నానంటే, సౌలును చూచినప్పుడు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు అని రాయబడి ఉంటుంది. అంటే ఇద్దరి మధ్య వ్యత్యాసం మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే గనక దావీదు సైన్యము దేవుని సైన్యము వలె మహాజనముగా విస్తరింపబడుచున్నట్లుగా మనం చూస్తాం. నేటి లోకములో మనం చూస్తే ఈ సంఘమును ఎలాగైనా సరే తొక్కాలి అని సౌలు ఎలాగైతే దావీదును తొక్కాలని ప్రయత్నము చేస్తూ ఉన్నారో, ఈ సంఘమును కూడా తొక్కాలని అనేకులు ప్రయత్నము చేస్తూ ఉన్న సమయంలో ఇక్కడ మనకు జ్ఞాపకం రావలసిన వ్యక్తులు ఎవరంటే, ఒకరు సౌలు, రెండొక వారు దావీదై ఉన్నారు. ఈ సంఘమును ఎంత తొక్కాలన్నా, సౌలు దావీదుని ఎంత తొక్కాలన్నా, దావీదు అంతకంతకేమైపోతున్నాడు, ప్రబలిపోతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వీరి కుటుంబాన్ని ఎంత తొక్కాలన్నా, ఆ రాజు సౌలు దావీదును ఎంత తొక్కాలన్నా, దావీదు ఏమైపోతా ఉన్నాడు, మహాజనముగా ప్రబలిపోతూ ఉన్నారు. వీరి కుటుంబమును తొక్కాలన్న ఆలోచన ఎవరికి ఉన్నా సరే, ఈ మందిరములో దేవాది దేవుని యొక్క హస్తం ఉంది కాబట్టి ఇది నానాటికి ఏమైపోతుంది, మహాజనము వలె ప్రజ్వలించబోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్లో రెండో మాట మనకు కనపడద్ది. యేసు ప్రభు గారిని మనం చూస్తే గనక, ఆ యేసు ప్రభు గారి సమయంలో శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలందరూ కూడా యేసు ప్రభు గారిని చూసిన మాట ఏంటో తెలుసా, ఈ లోకము ఆయన వైపు వెళ్ళిపోతుందన్నారు. అమ్మ, లోకం ఎవరి వైపు వెళ్ళిపోతుందంట? రెండో వ్యక్తి చూస్తే, యేసు ప్రభు గారిని చూస్తే శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలందరూ కూడా యేసు ప్రభు గారిని చూసి ఏమన్నారు చూస్తారా, ఈ లోకమంతా కూడా ఆయన వైపు వెళ్ళిపోతుందో అని కలిగి, కుట్రాలోచన కలిగి, అసూయ కలిగి, ద్వేషము కలిగి యేసు ప్రభు గారిని హత్య చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. నిజంగా యేసు ప్రభు గారు సమాధి చేయబడక ముందు యేసు ప్రభు గారి యొక్క ప్రభంజనము ఎక్కడి వరకు ఉండేదంటే, ఇశ్రాయేలు దేశం వరకే ఉండేది. ఎప్పుడైతే యేసు ప్రభు గారిని సమాధి చేశారో, ఆయన పునరుద్ధానుడై ఎప్పుడైతే లేచాడో, ఆయన సమస్త లోకములకు ఆయన ప్రభంజనం అంతా విస్తరించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం వినుచున్న వారలారా, ఆయన సమాధిలో పెట్టాలని కుట్రాలోచన కలిగి ఆయన హత్య చేసినప్పుడు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన వారై ఉన్నారు. ఎలా తిరిగి లేచారంటే, ఆయన మరణమును గెలిచి తిరిగి లేచారు, సమాధిని గెలిచి తిరిగి లేచారు, బండను గెలిచి తిరిగి లేచారు, కావలి వారిని గెలిచి తిరిగి లేచారు, ముద్రను గెలిచి తిరిగి లేచిన వారై ఉన్నారు. అలాంటి పునరుద్ధానుడైన యేసు ప్రభుని మనమందరం నమ్ముకున్న వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం ఇంకొక మాట మనం చదివితే గనక, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 12వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 8వ మాట మనం చదువుకుంటే గనక, ఇక్కడ చక్కటి విలువైన మాటలు మనకు రాయిస్తారు. మరియు గాదీలలో పరాక్రమశాలులు కొందరు అరణ్యమందు దాగి ఉన్న దావీదు నొద్ద చేరురి. వీరు డాలును ఈటెను వాడుక చేయగల యుద్ధ ప్రవీణులు, సింహము వంటి ముఖము గలవారు, కొండలలోనూ జింకల పాద వేగము గలవారై ఉన్నారు. ఇక్కడ 3 విషయాలు, విలువైన మాటలు మనకు కనబడుతున్నాయి. ఒకటేంటంటే యుద్ధ ప్రవీణులై ఉన్నారు. అమ్మ, ఎవరు ఎలా ఉన్నారంట? యుద్ధ ప్రవీణులు. రెండవది ఎలా ఉన్నారంటే సింహపు ముఖము కలిగిన వారు. అమ్మ, ఏ ముఖం కలిగిన వారు? సింహపు ముఖం కలిగిన వారు. మూడవది ఎలాంటి వారంటే జింకలంక పాద వేగము కలిగినట్లుగా 3 విషయాలని ఇక్కడ రాయించినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. కాబట్టి మన యుద్ధము ఎవరితో అని మనం అందరం కూడా పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాం. ఇందాక మనం చదువాం, మన యుద్ధం ఎవరితో అండి? మన యుద్ధం ఎవరితో? మన యుద్ధం ఎవరితో అమ్మ? మన యుద్ధం ఎవరితో అమ్మా? అంధకార సంబంధమైన
సైతాను దయ్యములతో. కానీ దయ్యం ఏం చేస్తుందో తెలుసా ఏంటి? మనల్ని దయ్యము దాకా వెళ్ళనివ్వట్ల. కాబట్టి మనల్ని దురాత్మ దాకా వెళ్ళనివ్వట్ల. ఏం చేస్తుందంటే మనిషికి మధ్య గొడవలను సృష్టించి మనల్ని దాటి దయ్యము వరకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది ఈ దురాత్మ. కాబట్టి ఇంకా చూస్తే విశ్వాసుల మధ్య గొడవలు సృష్టించి సాతానును ఎదిరించాలనే శక్తి కలిగిన మరి మనలందరినీ అక్కడకు వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉంది. కాబట్టి మనము చాలా విషయాలు మనం చూస్తాం. కాబట్టి ఒక సంఘమునకు ఇంకొక సంఘమునకు సంబంధము లేకుండా మరి గొడవలు పెట్టే పరిస్థితులు మనం చూస్తాం. కాబట్టి ఏ సంఘములో అయినా సరే ముఠాతత్వము కానీ భేదములు కానీ వర్గపోరులు ఉంటే గనక వాక్యము చేత మనందరము దాన్ని ఏం చేయాలంటే సరిచేయవలసిన వారమై ఉన్నామని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే మనము దావీదు వలె ఉంటే గనక, మనము దావీదు వలె ఆత్మానుసారముగా ఉంటే గనక, మనము దావీదు వలె దేవుని మాట విన్నవాటి వారి వలె ఉంటే గనక, ఇక్కడ అంటారు ఒకడు 1000 మందిని తరుమునట్లు ఇద్దరు 10,000 మంది తరిమే సైన్యముగా దేవుడు తయారు చేస్తారంట. అంటే మనము దేవునిలో యథార్థముగా నమ్మకముగా విశ్వాసముతో ఉంటే గనక ఒకడు 1000 మంది తరుమునట్టు, ఇద్దరు 10,000 మంది తరుమునట్లు మనల్ని అందరినీ కూడా ప్రభు ఏం చేస్తారంటే తరిమే వరుసలు ఉండిస్తారన్నమాట. కాబట్టి దేవుని వాక్యం వినుచున్న వారులారా, ఆ తరిమే వరుసలో మీరు ఉండాలంటే దైవజనులు అన్నారు మొట్టమొదటిగా మీలో ప్రార్థన ఉండాలన్నారు. అమ్మ ఏముండాలంట? మొట్టమొదటిగా మీలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. రెండవదిగా మీలో ఏముండాలంటే స్తుతి ఉండాలి. మూడవదిగా మీలో ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. నాలుగవదిగా మీలో ఏముండాలంటే పరిశుద్ధత ఉండాలి. ఐదవదిగా మీలో ఏముండాలంటే ఓర్పు ఉండాలి. ఆరవదిగా మీలో ఏముండాలంటే సాత్వికమైన మనసు ఉండాలి. ఏడవదిగా మీలో ఏముండాలంటే పరిశుద్ధాత్మ మీలో ఉండాలన్నాను. దేవుని వాక్యం వినుచున్న వారులారా, ఇవన్నీ మీలో ఉండాలంటే మీ ప్రవర్తనను సరిచేసుకోవలసిన వారమై ఉన్నాం. నీవు మందిరంలో ఏ ప్రవర్తన కలిగి ఉన్నావో కుటుంబంలో కూడా అలాంటి ప్రవర్తన కలిగి ఉండవలసిన వారై ఉన్నారని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి సమయం తక్కువగా ఉంది కాబట్టి మరి త్వరగా దేవుని మాటలు 3 మాటలు మరి తెలియపరిచి నా వాక్యాలు ముగించేస్తాను. కాబట్టి దావీదులో ఉన్న అనుభవం ఏంటంటే, దావీదులో ఉన్న లక్షణాలు ఏంటంటే, దావీదులో ఉన్న స్థితి ఏంటంటే, దావీదు సన్నిధిలో నిత్యము దేవుని సన్నిధిలో నిత్యము వాసము చేసేవాడు, నిత్యము దేవుని సన్నిధిలో ఉండేడంటండి. కాబట్టి యెహోవా మందిరములో నిత్యము సహవాసము చేసే అనుభవం ఎవరి దగ్గర ఉందంటే దావీదు దగ్గర ఉందండి. అందుకే దావీదు గారి గురించి మరి చాలా మాటలు రాయబడి ఉంటాయి. దావీదు దైవ సన్నిధిని చేయటను బట్టి ఒకటి పితామహుడుగాను, రెండవది పితరుడుగాను, మూడవది తండ్రిగాను పిలువబడినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. కాబట్టి సన్నిధి అనుభవం మీలో ఉండాలి. కాబట్టి సౌలు వంటి ఆత్మ కాకుండా, సౌలు వంటి దయ్యపు ఆత్మ మీలో కాకుండా దావీదు వంటి దేవుని ఆత్మ కలిగి ఉండాలంటే, అందుకే ప్రభు అంటారు దావీదు నా హృదయానుసారుడు అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఎలాగున్నారో పోల్చుకుంటే కనుక సౌలు లోకపు ఆలోచనలు లోకపు తలంపుల్లో ఉంటే దావీదు దేవుని తలంపుల్లోనూ దేవుని ఆలోచనలో ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని వాక్యం వినుచున్న వారులారా, పశ్చాత్తాపములో కూడా సౌలుకి దావీదుకి చాలా తేడా కనపడుతూ ఉంది. సౌలు ఎన్నోసార్లు దావీదుని చంపాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు. కానీ దావీదు ఒక్కసారి కూడా సౌలును చంపాలని ప్రయత్నం చేయలేదు. ఎందుకంటారు అమ్మా? సౌలు ఎన్నోసార్లు దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ దావీదు ఎప్పుడు కూడా సౌలును చంపాలన్న ఆలోచన కూడా తనలోకి రాలేదు. ఎందుకంటారో సమాధానం చెప్పాలి మీరు. ఎందుకంటారు అమ్మా? దైవాత్మ అన్నారు. ఇంకా ఎందుకంటే దావీదు మీద అభిషేకం ఉంది. అభిషేకం ఉన్న వ్యక్తి ఒక్కరు పాడైపోవాలని ఎప్పుడు కూడా కోరుకోరు అన్నమాట. దావీదులో అభిషేకం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా సౌలును ఒక్క మాట అన్నట్లుగా మనం
పరిశుద్ధ గ్రంథంలో చూడం. మనలో కూడా మరి దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ మనలో ఉంది కాబట్టి ప్రతి విషయంలో కూడా దావీదు వలె ఆలోచన, దావీదు వంటి తలంపు, దావీదు వంటి పశ్చాత్తాపం మనమందరము కూడా కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి చివరగా మరి రెండు మాటలు తెలియజేసి ముగించేస్తున్నాం. మరి సౌలు వంటి అహంకార స్వభావం మనలో ఉండకూడదు. దావీదు వంటి సాత్వికమైన మనసు మనలో ఉండాలి. కాబట్టి దావీదు లాంటి శుద్ధ హృదయము మనలో ఉండాలి. నీ సన్నిధిలో నుండి ఎప్పటికీ కోల్పోకుండా మమ్మల్ని కాపాడు తండ్రి అని దావీదు వలె నిత్యము ప్రార్థన చేసేవారిగా మనం ఉంటే గనక నీలో ఈరోజు సౌలు వంటి ఆత్మ ఉంటే, లోకపు వంటి ఆత్మ ఉంటే, లోకపు తలంపులంటి ఆత్మ ఉంటే, వాటినన్నిటినీ కూడా ఈరోజు ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, ధ్యానము ద్వారా, పరిశుద్ధత ద్వారా వాటినన్నిటిని తొలగించుకొని, దేవా నాలో నుండి సౌలు వంటి ఆత్మను తొలగించి, దేవా ఇదిగో దావీదు వంటి శుద్ధ హృదయము నాకు దయచేయండి అని మనం ప్రార్థన చేస్తే గనక ఈ రోజు నుంచి దేవుడు మనలందరినీ దావీదు వలె గొప్పవారిని చేస్తాడు. అలాంటి గొప్ప ధన్యత దీవెన ప్రభు మనెల్లరకు దయచేయునుగాక. చిన్న ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు ప్రణుతులు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, విన్న మాటలు బిడ్డల మనసులో ముద్రించుకుని కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవ, ఈ మాటల ద్వారా వారిలో ఒకవేళ సౌలు వంటి తలంపులు ఉంటాయి, సౌలు వంటి తలంపులను తీసివేసుకుని దావీదు వంటి ఆత్మను, దావీదు వంటి హృదయమును బిడ్డలందరికీ దయచేసి దీవించి ఆశీర్వదించుమని, విన్న మాటలు వారి మనసులో ముద్రించుమని వాక్యమై మా మధ్య ఉన్న యేసు నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. చక్కటి అవకాశం కల్పించిన త్రియేక దేవునికి, బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు శ్రీ ఎం దేవదాస్ అయ్య గారికి, మరి బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారు రెవరెండ్ డాక్టర్ జె శామ్యూల్ కిరణ్ అయ్య గారికి మరి నా హృదయపూర్వక వందన మరణాతులు. అదే